ఇడి చేసింది వీధికి పెద్ద అని చెప్పేసి డైలాగ్ వాడు. ఇది రాజకీయ నాయకులకి పర్ఫెక్ట్గా యాప్టే. ఎందుకంటే చేయాల్సిన దిక్కుమాలిన పనులన్నీ చేసేస్తారు. అలాగే నేను ఎప్పుడైనా నా మాట అంటారు, లేదన్నప్పుడు చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారో అంటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. వాళ్ళు ఏం చేస్తున్నారు చూసేది కాదు, నువ్వేం చేసావు నీకు తెలుసు అంటే నేనేం చేశాను, నేను సవ్యంగా చేశాను అంటారు. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే నేను ఓవరాల్గా అందరి గురించి మాట్లాడతాను. దరిద్రంగా, రోతగా, గలీస్థానంగా, నీచంగా, ఘోరాతిఘోరంగా ఎన్నెన్నో చేస్తుంటారు పొలిటీషియన్స్. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, సొసైటీలో చాలామంది. అంటే వాళ్ళు చేయాల్సిన మొత్తం చేసేసి చూసారా వాళ్ళు ఏమంటున్నారా నన్ను, అదే నువ్వు చేసిందే కదా అంటున్నారు, అదే కనిపిస్తుంది కదా నువ్వు చేసింది అదే కదా అంటారు. ఏం మాట్లాడతారు మీరు? అందుకే నేను లైన్ వాడింది, నడి రోడ్డుపై నగ్నంగా నిలబడి నా ఒంటి మీద ఉన్న పట్టుచీర ఏ కలరో చెప్పు అని అడిగినట్టు ఈరోజు వైసీపీలు చేస్తున్నారు. అంటే ఘోరాలు ఎన్నో చేస్తూ మేమేం తప్పు చేసామని చెప్పు. ఘోరాలు చేస్తున్నారు, మళ్ళా మేమేం తప్పు చేసామని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు నిన్న నెల్లూరులో ఈ మనిషి వెళ్ళాడు, కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాడు జైల్లో. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్న చాలా చిన్న కేసులు అన్నాడు. ఆ చిన్న కేసు ఏంటి ఈయన చెప్పడం. మైనింగ్ కుంభకోణాలండి, బెదిరించి వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళని పట్టుకెళ్ళిపోవటం అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన కేసులు చెప్తే అది చిన్నదా పెద్ద జనం చెప్తారు. నా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన చాలా చిన్న కేసులు, వాడు కూడా అరెస్ట్ చేస్తారా అని జగన్ అంటానంటే ఏంటి అసలు అర్థం? ఈయన మీద వేల కోట్లకు సంబంధించి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉంటే అవి అక్రమ కేసులు. నేను త్వరలో సచ్చీలుడినై నేను బయటకు వస్తా అని చెప్పేసి అన్నట్టు, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత, ఆ తర్వాత ఆస్తులు ఏ రకంగా పెరుగుతుంది. నిన్న సరస్వతి పవర్కి సంబంధించి షేర్లు వాళ్ళ అమ్మకి ఈయన గతంలో గిఫ్ట్ డీడ్గా ఇచ్చి మరలా ఆమె కూతురు షర్మిలకి ఇస్తే దానిని ఆపాలంటూ అది అక్రమం అంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు వెళ్ళి మరలా షేర్స్ మొత్తం వెనక్కి తెచ్చేసుకుంటాం, లేదన్నప్పుడు స్టే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అసలు సరస్వతి పవర్ ఎవరిది, ఆ షేర్లు అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అది కూడా చెక్ చేయండి మీరు. వైఎస్ఆర్ రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు దిడ్డంగా ఎవరికి పెడితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆ కేటాయింపులు ఈ కేటాయింపులు చేసేసి వాళ్ళ దగ్గర నుంచి క్విట్ ప్రోకోలో భాగంగా వీళ్ళ కంపెనీలో వేరే వాటిలో పెట్టుబడులు పెట్టించి వేరే కంపెనీలో కొంత షేర్ తీసేసుకొని అలా ఒక్కసారిగా నేల నుంచి ఆకాశానికి ఎగిసినట్టుగా వాళ్ళ ఆస్తులు పెరిగిపోయాయి. అవన్నీ అలా వచ్చాయి. దాని మీద ఈడీ వాళ్ళు సిబిఐలు మొత్తం వెరిఫై చేసేసి విచారణ చేసేసి కేసులు పెడితే అది ముందుకు సాగడం డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు, కేసులు వాయిదాలు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనగా సంబంధించిన బోల్డెన్ కేసులు, అదేమంటే అవి కేసులు కాదు అంటాడు. అలాంటిది ఈయనకు మిగతా వాళ్ళ విషయంలో, అది కూడా ఈయనకు సంబంధించిన వాళ్ళ విషయంలో ఆఫీసర్ కేసులు కానట్ట కనిపిస్తాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండి, చంద్రగిరిలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క దాన్ని ఏం చెప్పాలి, ఆయన యొక్క ప్రాబల్యం అట పెరిగిపోతుందట. ఆ తట్టుకోలేక చంద్రగిరిలో మరలా ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి భయపడట ఆయన్ని అరెస్ట్ చేశారట, ఆయన మీద కేసులట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు లిక్కర్ కేసు సంబంధించి కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఏ డెన్, ఆ మద్యం కేసుకు సంబంధించిన మద్యం లిక్కర్స్ సంబంధించిన డబ్బులు దాచిన డెన్ నుంచి డబ్బులు ఎటు పట్టుకెళ్ళాడు ఏంటండి, అదే కాదా? వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి ఎవరో వాళ్ళు వచ్చే చంద్రగిరి ఎమ్మెల్యే ప్రజెంట్ ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడి చేశారు. దానికి సంబంధించి అంతే బెయిల్ మీద ఉన్నారు. ఓన్లీ పక్కా ప్రూఫ్లు ఎవిడెన్స్లు ఉన్నవే కోర్టుకు సబ్మిట్ చేసి అప్పుడు అరెస్ట్ చేశారు. కోర్టులో జడ్జిలు కూడా చూసేసి రిమాండ్ అని చెప్పేసి అన్నారు. బయటకు వెళ్తే సాక్ష్యం ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలను తారుమారు చేస్తారని. అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి చంద్రగిరిలో ఆయన హవా తట్టుకోలేక అరెస్ట్ చేశారంటే ఏంటన్నట్టు అసలు అది? కమింగ్ టు పెద్దిరెడ్డిని ఎదిరించలేకట మిథుడిని అరెస్ట్ చేశారట. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఎదిరించలేక మిథుడిని అరెస్ట్ చేశారట. మిథుడి చిన్నపిల్లాడ, ఆయన ఎంపీ, ఇతను లిక్కర్ కేసులో కీలకమైనటువంటి వాడు. సో అది కూడా ఆధారాలు చూపే కదా అరెస్ట్ చేశారు. తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీచంగా ఘోరంగా ఒక ఆడ మనిషి గురించి మాట్లాడాడు, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడాడు. దాన్ని ఎవరో వచ్చేసి ఆయన మీద దాడి చేశారు. ఆ తర్వాత మరలేమంటాడు, నేనే తప్పు చేయలా, రాజకీయాలు నాకు ఒక మాట అనుకుంటారు, అంత మాత్రం ఇలా చేస్తారా అంటాడు. ఏంది ఒక మాట?
పచ్చి బూతులు కదా మాట్లాడింది ఒక ఆడమనిషి గురించి. అసలు దట్టు ఆమె సోదర వరుస అయితే మళ్ళీ ఈయనకి. ఇక్కడ షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు మరదలంటూ బావ అంటూ దగ్గర తనకి కూడా మాట్లాడారు. అప్పుడు సైతం సమాజం మొత్తం చీకొట్టింది, ఏం మాట్లాడుతున్నారా మీరని. అట్లాంటిది చెల్లెలు వరుస అయ్యే మనిషి మీద అంత దారుణంగా మాట్లాడితే ఏమనాలి అసలు వాళ్ళని? ఆయనట ఏమనలేదట, ఏ తప్పు చేయలేదట. సరే ఇవి పక్కన పెడదాం. హెలీప్యాడ్ దగ్గర రాప్తాడ ఇప్పుడు వెళ్ళినాడు కదా, ఆడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి నానా హడావుడి చేశాడు. సెక్యూరిటీ ఉంది, వాళ్ళని తోసుకుని జాంబీలాగా వచ్చేసారు. సరే అని చెప్పేసి ఇప్పుడు సెక్యూరిటీ పెడితే పోలీసులను కూడా తోసుకొని రండి అని చెప్పేసి మరలా అక్కడ వాళ్ళు పిలుపునిచ్చాడు. అలా నిన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆ బ్యాచ్ అంతా ఆ బ్యారికేడ్లు పెట్టి పోలీసులు ఉంటే వాళ్ళు కూడా తోసుకుని వెళ్తూ కానిస్టేబుల్ గాయమైంది, చెయ్యి ఇరిగింది పాపం. ఏంటి అసలు ఈ రాక్షసత్వం? దేనికోసం అసలు ఇదంతా? ఏం చాటుకోవాలని, ఏం చెప్పాలని? అదేమంటే రేపు మేము అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం, మా వాళ్ళని హత్యలు చేయమని కనుక మేము వదిలేస్తే ఇక తట్టుకోలేరు. అసలు జగన్ మీద రోడ్డు మీదకి వస్తున్నాడంటే ఎవడు చేస్తాడో లేదన్నప్పుడు ఏం బాంబు పేలుస్తాడని చెప్పేసి భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఏపీలో కూటమి గవర్నమెంట్ ఉందనే కానీ ఇప్పటికే పోలీసులు జగనే మా ముఖ్యమంత్రి అంటే బిహేవ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అండ్ జనాలు మరి ఇప్పటికీ ఎందుకు నాకు అర్థం కావట్లా, పని పాటలు వదిలేసేసి ఏదేదో సొల్లు కబుర్లు చెప్పి జగన్ కోసం ఎందుకు వస్తా నాకు అర్థం కావట్లా. లక్కీలు నిన్న నెల్లూరులో రియలైజ్ అయ్యారు. నెల్లూరులో చాలా చోట్ల అసలు జనాలు ఏమి కనిపించరు జగన్ వస్తుంటే. దెన్ సాక్షిలో వచ్చేసి బంగారు పాళ్యంలో మొన్న వెళ్ళినప్పుడు జనాలు వచ్చారు కదా, ఆ విజువల్స్ వేసుకున్నాడు. నెల్లూరు పర్యటనలో తండోపతండాలుగా వస్తున్నటువంటి జగన్ అభిమానులని వేశాడు. తీరా చూస్తే వెనక విజువల్స్ వచ్చేసి క్లియర్గా బంగారు పాళ్యం అని చెప్పేసి బోర్డు కనిపిస్తూనే ఉంది. బోర్డు దాన్ని ఏమంటారు, ఆర్చ్. నిన్న హోంమంత్రి అనిత స్పష్టంగా ఆమె ఓపెన్గానే అన్నారు, ఏం జగన్ రెడ్డి జనాలు రావట్లేదు నిన్ను చూసి, జనాలు మారిపోతున్నారు, మంచి మార్గంలో వాళ్ళు పయనిస్తున్నారు, ఇక నీ దగ్గరికి వచ్చేది ఏంటని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి వెనక్కి వెళ్తుంటే నీ దగ్గర రాకపోతుంటే తట్టుకోలేక నీ బ్యాచ్ ఏకంగా గ్రాఫిక్స్లో కూడా కాదు, ఏకంగా గతంలో ఉన్నటువంటి విజువల్స్ పట్టుకొచ్చి ఇప్పుడున్న జనాలని చెప్పేసి వాళ్ళు వేసుకుంటుంటే వెనకాల బోర్డులు కనపడవా? నెల్లూరుకి బంగారపాలెంకి తేడా లేదా జనాలకి? ఓహో మీ ఓటర్లు వేరు కదా, ఓహో మీ ఫ్యాన్స్ వేరు కదా అంటే ఎవరు? వాళ్ళకి వినపడదు, కనపడదు. ఓన్లీ సాక్షిలో చెప్పేది మాత్రమే నమ్ముతారు. మీకు అర్థమవుతుందా? వేరే వాళ్ళు చెప్పేది వాళ్ళకి వినపడదు, వేరే వాళ్ళు చూపేవి కనపడదు. ఓన్లీ సాక్షిలో చెప్పేవి, సాక్షిలో వినపడేవి మాత్రం వింటారు, కనపడేవి నిజమని నమ్ముతారు. పోనీ ఆ సాక్షిలోనే కనపడింది కదా నెల్లూరు కదా బంగారపాలెం అని. నిన్న ఏదైతే జగన్ టూర్ ఉందో, పరామర్శ ఉందో అట్టర్ ఫెయిల్యూర్. అండ్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు జనాలకి చీ అనిపిస్తూ ఉంది ఈ జగన్ని వైసీపీని చూస్తుంటే. ఎప్పటికప్పుడు నీచ ఘోర ఇంకా అలాగే మాట్లాడుతున్నారు, దిగజారిపోతున్నారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా. ఓ చంటి పిల్లోడు రోడ్డు మీదకి వచ్చాడు, ఒంటి మీద బట్టలేమీ లేవు, ఓకే. అరే ఆ పిల్లోడు ఒంటి మీద ఉన్నటువంటి ఆ పట్టు పంచ లేదన్నప్పుడు ఆ పట్టు దాన్ని ఏమంటారు పైన షర్టు పాడేదిరా అని చెప్పేసి ఒక పెద్ద అన్న. దాన్ని అవతల మనిషి అంతే చూస్తున్నాడు, ఏంద్రా అట్ట చూస్తావు, బట్టలు పాడవుతాయి, ముందు ఆ పిల్లోడు ఇంట్లో వదిలిపెట్టు అని చెప్పేసి అవంది. దాన్ని అతను అంటున్నాడు, ఆ పిల్లోడు మొండిమాలలో ఉన్నాడు, ఒంటి మీద అసలు ఏమీ లేవు, నువ్వేంది పట్టు బట్టలు వేసుకుని వచ్చావు అని చెప్పేసి అంటే నోర్మై పిల్లోడికి ఒంటి నిండా బట్టలు ఉంటే అని అందనుకోండి. ఏం చేస్తాడు ఆ మనిషి? ఇంకా నీకు దండమే బాబు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతాడు, లేదా వాళ్ళ ఇంట్లో మనిషి అనుకో కర్మరావు వెళ్తా అని చెప్పేసి ఆ పిల్లడు జాగ్రత్త ఇంట్లో వదిలిపెడతాడు. ఇప్పుడు నేను చెప్పింది మీకేం అర్థమైందో కింద కామెంట్లో తెలియచేయండి. బట్ వైసీపీ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంతకాలం ఏపీకి మాత్రం సమస్య అయితే తప్పేలైతే లేవు.